శశికళ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. సీఎం కుర్చీ కోసం జరుగుతున్న పోరాటంలో పట్టు పెంచుకునే దిశగా దూకుడు పెంచుతున్నారు. ముగ్గురు ఎంపీలు, ఓ మంత్రి పన్నీర్ గూటికి చేరారు. తమ బలం 135కు చేరుతుందని, పన్నీర్ సెల్వమే సీఎం అవుతారని నేతలు చెప్పారు. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మద్దతు పెంచుకుంటున్నారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ వర్గానికి చెందిన ఒక్కో నేతను తన గూటికి చేర్చుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. మొన్నటి వరకు చిన్నమ్మ వెంట తిరిగిన ఎంపీలు అశోక్ కుమార్, సుందరం, సత్యభామ చివరికి పన్నీర్ చెంతకు చేరారు. ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఎంపీలు చెప్పారు. தமிழக மக்களே தீர்ப்பு கூறுங்கள். அம்மா அவர்கள் உடல் அங்கே இருக்கின்றது. நாம் எல்லாம் அழுது கொண்டிருக்கின்றோம். நீ சுடிதாரில் வருகின்றாயே, நியாயமா? ஒரு சொட்டு தண்ணீர் உள்ளதா உன்னுடைய கண்ணீர்? பின்னால் 15 பேர்கள் குடும்பம் வருகின்றது. நாங்கள் எல்லாம் பார்க்கின்றோம். எங்களை அனுமதியுங்கள். అనుమతించవిల్లై. మరోవైపు సీనియర్ నాయకుడు మంత్రి పాండియరాజన్ కూడా పన్నీర్ కు జై కొట్టారు. పురచ్చితలేవి ఆశయాలు కొనసాగిస్తామన్నారు. తమ వర్గం బలం 135కు చేరుకోనున్నట్టు చెప్పారు. Our number will be much more than what it is today, and it will land at 135 very soon. Everybody has a right to claim, everybody has a right to work for it, and I think it's ultimately the public perception as to who would get them the legacy of Purachi-Thalaivar MGR and Purachi-Thalaivi Amma. అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుడు సీనియర్ నేత పొన్నయన్ పన్నీర్ సెల్వం వెంటే నడుస్తానన్నారు. కార్యకర్తల నాయకుడు పన్నీర్ సెల్వం అన్నారు. సెల్వంను సీఎంగా అమ్మ జయలలిత ఎంపిక చేశారని చెప్పారు. இதய தெய்வம் புரட்சி தலைவி அம்மாவின் கனவுகளும் கொள்கைகளும் நிலைநிறுத்த நமது மாண்புமிகு முதலமைச்சர் பன்னீர்செல்வம் அவர்களின் செயல்பாடுகளுக்கு முற்றிலும் உறுதுணையாக இருந்து 1.5 கோடி தொண்டர்களுக்கும் தமிழர்களுக்கும் நன்மை அடையும் வகையில் அனைவரும் செயல்பட வேண்டும் என்று தாழ்வணிந்து பணிவோடு வேண்டி கேட்டுக் கொள்கிறேன். ఇక శశికళపై అన్నాడీఎంకే సీనియర్ నేత మధుసూదన్ తీవ్ర ఆరోపణలు చేశారు. శశికళను కన్నింగ్ లేడీగా కామెంట్ చేశారు. అమ్మ సొమ్మునంతా కాజేసేందుకు శశికళ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. That is his villain character. Sir, I don't worry about it. See, the days are numbering. Her days are numbering. ఇక సమత్వ మక్కల్ కడ్జీ అధ్యక్షుడు సినీ నటుడు శరత్ కుమార్, ఆయన భార్య రాధిక కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు ఇద్దరు శశికళకు సపోర్టుగా ఉన్నారు. మరోవైపు పోయిస్ గార్డెన్స్ ను జయలలిత స్మారక మందిరంగా చేస్తామని అప్పటికే చెప్పిన పన్నీర్ ఈ విషయంలో ప్రజల మద్దతు కోరుతూ సంతకాల సేకరణ మొదలుపెట్టారు.